ఈరోజు ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన నర్సాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వినతి పత్రం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీవాత్సవ గురుకుల ఈ సంవత్సరమే 2025 సంవత్సరంలో స్టార్ట్ చేసినటువంటి స్కూలు సిబిఎస్ఈ అప్లైడెడ్ లేకున్నా కూడా సిబిఎస్ఈ పేరుతోటి బహిరంగంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తూ పర్మిషన్ ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే వివరాలు తీసుకున్న తర్వాత కూడా చూసినాక కూడా అన్ని చెప్పిన తర్వాత వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గతంలో కూడా ఇష్యూ పైన రేజ్ చేసినప్పటికీ ఎంఈఓ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. తక్షణమే చర్యలు ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి మండలాల్లో కానీ ఇతరితర తూప్రానికి వెళ్ళే దారిలో కానీ నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో కానీ ముఖ్యంగా అడ్మిషన్స్ సిబిఎస్ఈ పేరుతోటి అఫిలియేటెడ్ తోటి కూడా పోస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాము. ఇలాంటి అడ్మిషన్స్ అలాగే సిబిఎస్ఈ పేరుతోటి ఆ పర్మిషన్ లేకముందుకే ఉన్నాయని చెప్పేసి అఫిలియేటెడ్ చేస్తున్నటువంటి శ్రీవత్సవ గురుకుల పాఠశాలపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం, ఎంఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి రూపా మేడం గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని ఏడలా చర్యలు తీసుకోకపోతే కూడా ఎంఈఓ ఆఫీస్ ముందు కానీ నర్సాపూర్ చౌరస్తాలో కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము.